సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే మనం సామ్సంగ్ నుంచి రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గ్యాలక్సీ M53 5G మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా దీని యొక్క ప్రైస్, దీని యొక్క స్పెసిఫికేషన్స్, ఇది ఎప్పుడు వస్తుంది, ఏ మొబైల్కి పోటీ ఇస్తుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క రాబోయే అప్కమింగ్ సామ్సంగ్ M53 5G ఏదైతే ఉందో, ఇంచుమించు మనకు ఆల్రెడీ లాంచ్ చేసిన సామ్సంగ్ నుంచి M62 మొబైల్ ఏదైతే ఉందో సేమ్ రకంగా బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ ప్యానల్ చూసినట్టయితే సేమ్ మనకు ఇంతకుముందు వచ్చిన M62 మొబైల్ లాగానే మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇంకా ఆబ్వియస్లీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్కి మీకు పంచోల్తోనే వస్తుంది కాబట్టి ఈ యొక్క మొబైల్ కూడా మీకు పంచోల్ కెమెరాతో రావడం అయితే జరిగింది. డిజైన్ చూసినట్టయితే ఓకే, పెద్దగా యూనిక్ డిజైన్తో అయితే తీసుకుని రాలేదు. ఇలాంటి డిజైన్తో మనం ఇంతకుముందే ఒక మొబైల్ అయితే ఆల్రెడీ చూసేసాం అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు కొన్ని వెబ్సైట్స్లో అయితే స్పాట్ అయినాయి. ఆ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని నేను కలెక్ట్ చేసుకొని క్లియర్గా ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎనీహౌ, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ M53 5Gలో వచ్చేసి మీకు 6.7 ఇంచెస్ వచ్చిన ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో, అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే రాబోతుంది. సో సామ్సంగ్కి డిస్ప్లే విషయంలో మనం ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే లేదు. దీనికి ఇచ్చిన డిస్ప్లేస్ ఏవైతే ఉంటాయో చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అనమాట. సో డిస్ప్లే విషయంలో మాత్రం ఈ యొక్క మొబైల్ ఇంకా తగ్గేదే లేదు. డిస్ప్లే విషయంలో మాత్రం టాప్ రేంజ్లో ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడే వాళ్ళైనా సరే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి స్మూత్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఎండలో ఈ యొక్క డిస్ప్లే విజిబిలిటీ బాగా కావాలనుకున్నా కూడా సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మీకు విజిబిలిటీ అనేది సన్లైట్ కండిషన్స్లో కూడా మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అనమాట. ఇది కూడా ఫాస్ట్గానే అన్లాక్ కావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఓవరాల్గా డిస్ప్లే మాత్రం ఈ యొక్క అద్భుతమైన మొబైల్లో అయితే రాబోతుంది. చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మీకు 108 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్తో వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉండబోతుంది. సో ముందుగా నేను బ్యాక్ సైడ్ కెమెరా గురించి చెప్పేసి ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం. మీకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K to 30 అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరాతో కూడా అప్ టు 4K వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఈ యొక్క మొబైల్ కెమెరా కోసం బయర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. మీకు కెమెరా కోసం మాత్రం డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే సూపర్గా అయితే ఉండబోతుంది అనమాట. అండ్ అంతేకాక మనకు సామ్సంగ్ నుంచి F62 మొబైల్ కూడా ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్. అండ్ ఈ యొక్క రాబోయే అప్కమింగ్ మొబైల్ కూడా మీకు కెమెరా కోసం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీరు కెమెరా కోసం ఎదురు చూసే వాళ్ళైనా సరే పక్కాగా ఈ యొక్క మొబైల్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. అంటే ఎదురు అయితే చూడొచ్చు అనమాట. అండ్ మెయిన్ కెమెరానే 108 మెగాపిక్సెల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు కెమెరా పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో ఉండవు. అండ్ నెక్స్ట్ మెయిన్లీ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో మనకు అప్కమింగ్ మొబైల్ M53 5Gలో మీకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 900 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇదే ప్రాసెసర్ మ్యాక్సిమం ఇప్పటిదాకా చూసినట్టయితే రియల్మీ 9 సిరీస్లో కావచ్చు, రెడ్మీ నోట్ 11 సిరీస్లో కావచ్చు, సో షామీ 11 సిరీస్లో కావచ్చు, ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాసెసర్ అంత బాగా ఉంటుందా అంటే డెఫినెట్లీ బాగా ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసర్ ఒకవేళ మీకు స్నాప్డ్రాగన్లో కన్వర్ట్ చేస్తే స్నాప్డ్రాగన్ 778G ఇంచుమించు దానికి సమానంగా అయితే ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క మొబైల్ గేమింగ్ మొబైల్. మీరు ఒకవేళ పబ్జీ, ఫ్రీ ఫైర్, ఆల్ఫాటైట్, GTA Vice City ఇలాంటి గేమ్స్ ఆడే వాళ్ళకైనా సరే మొబైల్ అయితే డెఫినెట్లీ చాలా హై రేంజ్లో అయితే ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కోసం కావాలన్నా సరే డెఫినెట్గా మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. మీకు పర్ఫార్మెన్స్ పరంగా చూసినా ఈ యొక్క మొబైల్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఇది మనకు కొత్త మొబైల్ కాబట్టి Android 12 అవుట్ ఆఫ్ బాక్స్ అప్డేట్తో వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు యూజర్ ఇంటర్ఫేస్ 1 UI లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ 4.1 అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ గల మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. మీరు ముఖ్యంగా గేమింగ్ కోసం ఎదురు చూసే వాళ్ళైనా సరే డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్ విషయానికి వస్తే దీంట్లో మీకు 2 కాన్ఫిగరేషన్స్ అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అండ్ మరొక మోడల్ వచ్చేసి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో ఉంటుంది. అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. సో స్టార్టింగే మీకు 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు బూటింగ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఈ యొక్క మొబైల్ షట్ డౌన్ చేసినప్పుడు మీకు బూటింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే
ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని హై ఎంబీ ఉన్న అప్లికేషన్స్ అయినా సరే మీకు తక్కువ టైంలోనే అంటే తక్కువ ప్రాసెసింగ్ టైంలోనే మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలోనే ఎక్కువ ఫైల్స్ అనేవి కాపీ ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేయగలరు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు లిటరలీ 5000 mAh బ్యాటరీ విత్ 25 Watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో 5000 mAh బ్యాటరీ అంటే ఈ రోజుల్లో ఇంకా మోర్ దెన్ ఎనఫ్. జనరల్గానే మనకు సామ్సంగ్ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అయితే అద్భుతంగా వస్తుంది. సో దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీకు కొంచెం టిపికల్గా యూజ్ చేసే వాళ్ళకు 2 days నుంచి 3 days వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ డెఫినెట్లీ రావడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా మీకు బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలనుకున్నా సరే ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ వస్తే మనకు 25 Watts ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ యొక్క 25 Watts ఆ యొక్క 5000 mAh బ్యాటరీని కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ చేయాలనిపిస్తే ఇంచుమించు అరౌండ్ ఒక 1 hour 50 minutes కంటే లోపలే కంప్లీట్గా 0 to 100% ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ 3.5mm జాక్ ఇస్తారా లేదా అన్నది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేనైతే మ్యాక్సిమం 90% ఇస్తారని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఇది యాక్చువల్గా మనకు రూమర్స్ అయితే వచ్చినాయి అనమాట. మనకు ఏదైతే అమెరికన్ డాలర్స్లో మనకు $450 నుంచి $480 వరకు ఉంటుందని మనకైతే చెప్తున్నారు. సో ఇదే ప్రైస్ని మనకి ఇండియాలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే లిటరలీ మనకు 25,000 నుంచి 30,000 వరకు ఈ యొక్క మొబైల్ ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బై లక్ మనకు 25Kకి వస్తే మాత్రం డెఫినెట్గా సామ్సంగ్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. లేదు 30 వరకు తీసుకొస్తే మాత్రం కొంచెం హై లెవెల్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు 27, 28 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆఫర్ అవన్నీ పోను మనకు స్టార్టింగ్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 25,000 తెచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఒకవేళ 25Kకి వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే హైలీ సజెస్టెడ్ మొబైల్. అండ్ ఈ యొక్క మొబైల్ మరి ఎప్పుడు వస్తుంది ఏం లేదు అంటే ఇది వచ్చేసి ఇంకా మనకు టిల్ డేట్ అయితే మనకు ఏమీ చెప్పలేదు. కాకపోతే ఏప్రిల్ లేదా మీకు జూన్లో ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకి ఇండియాలోకి అయితే ఉండబోతుంది. సో ఓవరాల్గా ప్రైస్ని బట్టి చూసినట్టయితే మొబైల్ అయితే ఓకే. కాకపోతే చిన్న విషయం ఏంటంటే దీంట్లో మీకు కేవలం 25 Watts ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. అండర్ 30K బడ్జెట్లో మీకు వేరే మొబైల్స్ 50 Watts 66, 65, 67 Watts అయితే ఇస్తున్నారు. వీళ్ళు మాత్రం కేవలం 25 Watts అయితే ఇస్తున్నారు. మినిమం అన్న 33 Watts అయితే ఇవ్వాలి. కాకపోతే వీళ్ళు సామ్సంగ్ ఇంకా తెలిసిందే కదా 20 Watts ఇంకా దీనికంటే అక్కడ పెంచేది అయితే ఏమీ లేదు. అండ్ ఫ్యూచర్లో మేబీ అది కూడా 25 తీసేసి 30 అయితే పెట్టే అవకాశం ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది సో కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే మొబైల్ అయితే ఇబ్బంది పడవచ్చు. అండ్ మిగతా వాళ్ళకి మొత్తం ఈ యొక్క మొబైల్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఒకవేళ మీ యొక్క బడ్జెట్ 25-30K పెట్టుకున్న వాళ్ళైతే డెఫినెట్గా మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. మీకు అద్భుతమైన మొబైల్ తొందరలోకి అయితే రాబోతుంది అనమాట. ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.